నమస్తే. నేను మీ అశ్విని కుమార్. అరవింద్ కేజ్రీవాల్ కరెక్ట్‌గా శుక్రవారం మధ్యాహ్నం 12:30కి ఆయన అశోక్ మిట్టల్ ఇంట్లో ఉంటున్నారు గత సంవత్సరంగా. ఖాళీ చేసి మళ్ళీ ఆయన ఇంట్లోకి వెళ్ళాడు. 12:30కి ఆయన వెళ్ళగానే 3ంటికి అశోక్ మిట్టల్ బీజేపీలో చేరాడు. ఆయనే కాకుండా మొత్తం 7 ఎంపీలు, ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన ఎంపీలు అందరూ కూడా బీజేపీలో చేరారు. మర్జింగా ఏంటి అనేదంతా కూడా ఇంకా రాజ్యసభ చైర్మన్ ఆయన చేతిలో ఉంటుంది. కరెక్ట్గా సంవత్సరం కూడా కాదు, ఒక 2 నెలల కిందట మార్చిలో కేజ్రీవాల్ మీడియాను ఉద్దేశించి మాట్లాడుతూ, నేను ఛాలెంజ్ చేస్తున్నాను, మోడీ ఈ సంవత్సరంలో ప్రధానమంత్రిగా పూర్తి చేయడు, ఆయన దిగిపోతాడు అన్నాడు. కరెక్ట్గా ఏప్రిల్కి వచ్చేటప్పటికి ఆయన పార్టీకి సంబంధించిన వాళ్ళే బీజేపీలో చేరారు. ఇది ప్రస్తుతం నడుస్తున్నది ఆమ్ ఆద్మీ పార్టీలో. ఇదే కాకుండా ఇంకా ఆమ్ ఆద్మీ పార్టీకి పెద్ద షాకింగ్ న్యూస్ ఏంటంటే, పంజాబ్ నుంచి ఒక 50 నుంచి 60 మంది ఎమ్మెల్యేలు బీజేపీలోకి రావచ్చని, ఢిల్లీలో కూడా కొంతమంది ఎమ్మెల్యేలు బీజేపీలోకి రావచ్చని, పూర్తిగా స్ప్లిట్ అవుతోంది ఆమ్ ఆద్మీ పార్టీ. మన ఏకనాథ్ షిండే, అజిత్ పవారు అట్లా చూసుకోవచ్చు. ఆమ్ ఆద్మీ పార్టీ సింబల్ ఉంటుందా పోతుందా అనేది కూడా వేచి చూడాలి. చాలామంది రాఘవ్ చద్దా గురించి మాట్లాడుతున్నారు, అరవింద్ కేజ్రీవాల్కి వెన్నుపోటు పొడిచాడని. అసలు అరవింద్ కేజ్రీవాల్ లాంటి వ్యక్తే అన్నా హజారేకి వెన్నుపోటు పొడిచొచ్చి ఆమ్ ఆద్మీ పార్టీ ఆ తర్వాత ముఖ్యమంత్రి అయ్యాడు. సో ఆ మాట అనే హక్కు, నీతి ఇదక్కడ కూడా ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళకి రాఘవ్ చద్దాని కానీ లేకపోతే ఈరోజు జరిగిన ఇన్సిడెంట్ గురించి విమర్శించే హక్కు లేదు. 2013లో చాలామంది అవినీతిని రూపుమాపుతాడు అరవింద్ కేజ్రీవాల్, ఖచ్చితంగా ఈయన అవినీతిని రూపుమాపుతాడు, ఢిల్లీలో అవినీతి లేని పాలన కొత్తగా సృష్టించడానికి వచ్చాడు అంటూ కూడా చాలామంది మాట్లాడారు. అరవింద్ కేజ్రీవాల్ గారు అట్లాగే వాగ్దానాలు చేశాడు. ఆఖరికి ఆయన ఎంత దిగజారిపోయాడంటే, ఆయన రాజ్యాంగాన్ని నమ్మడు, తనకి తనే డిక్టేటర్షిప్ అనుకుంటాడు, ఆర్మీ జవాన్లని తిట్టాడు, రోహింగ్యాలను మద్దతు ఇచ్చాడు. ఆఖరికి పెద్ద నాయకులందరూ కూడా అందుకే ఆమ్ ఆద్మీ పార్టీలోంచి బీజేపీలో చేరారు. పూర్తిగా కరప్షన్లో నిండిపోయిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అరవింద్ కేజ్రీవాల్. ఈ మధ్య కోర్టు కేసులు కూడా ఎదుర్కొంటున్నాడు, ఈడీ లిక్కర్ స్కాములకి సంబంధించి ఇదంతా కూడా. సో కేజ్రీవాల్ అవినీతికి వ్యతిరేకంగా పోరాడాడంటే లేదు, ఆయన అవినీతినే పూర్తిగా మునిగిపోయాడు అవినీతిలో అని చెప్పచ్చు మనం. ఒకసారి రైజ్ అండ్ ఫాల్ కేజ్రీవాల్ది చూసుకుంటే మనం 2013లో కాంగ్రెస్ సపోర్ట్తో సీఎం అయ్యాడు. 70 స్థానాల్లో 67 స్థానాలు గెలిచాడు. ఆ తర్వాత మళ్ళీ 2020లో ఎన్నికలప్పుడు 62 స్థానాలు గెలిచాడు. పంజాబ్ అసెంబ్లీని గెలిపించాడు 2022లో. తర్వాత స్టార్ట్ అయింది డౌన్ఫాలు. 2025లో ఢిల్లీలో పార్టీ ఓడిపోయింది. పార్టీ నాయకులందరూ కూడా ఆమ్ ఆద్మీ పార్టీని వదిలేయటం మొదలుపెట్టారు. ఆఖరికి ఎంసీడీ మేయర్ ఎలక్షన్స్ 2025లో కూడా పార్టీ ఓడిపోయింది అంతా కూడా. కేజ్రీవాల్ బాగా గుర్తుపెట్టుకోవాలి, ప్రస్తుతం ఒకే ఒకటి కాశ్మీరీ హిందూస్ని ఉద్దేశించి ఆయన రాఖీ బిర్లాతో ఢిల్లీ అసెంబ్లీలో ఆయన వ్యంగ్యంగా నవ్విన నవ్వు, వెనక రాఖీ బిర్లా నవ్విన ఆ నవ్వు ఎవరూ కూడా మర్చిపోలేరు. ఆ నవ్వు ఎంత దాకా ఒక కాశ్మీరీ హిందువుల్ని అవమానపరుస్తూ మాట్లాడిన కేజ్రీవాల్ పరిస్థితి ప్రస్తుతం ఏంటంటే, ఢిల్లీ సీఎం కాదు, ఆఖరికి ఎమ్మెల్యే కూడా కాదు, రాఖీ బిర్లా లాంటి వాళ్ళు కూడా ఎమ్మెల్యే కాదు. ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ఓడిపోయింది, పంజాబ్లో ఆమ్ ఆద్మీ పార్టీ 2గా విడిపోయింది. ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం పంజాబ్లో పడిపోయే డౌన్ఫాల్ స్టేజ్లో ఉంది. ఈడీ, సిబిఐ అలాగే కోర్టుల చుట్టూ తిరుగుతున్నాడు కేజ్రీవాల్ ఆ ఇన్సిడెంట్ తర్వాత. దాన్ని బట్టి చెప్పచ్చు, గుర్తుపెట్టుకోవాలి, అరవింద్ కేజ్రీవాల్ ఒకే ఒక్క వర్డ్ గుర్తుపెట్టుకోవాలి, అదే కర్మ అంటాం దాన్ని. కేజ్రీవాల్ 2013లో ఒక బ్లూ వ్యాగనర్ కారులో ఆయన ప్రయాణం మొదలుపెట్టాడు. ఈరోజు కొన్ని కోట్లకు అధిపతి అయ్యాడు. 2026లో కట్ చేస్తే మళ్ళీ అదే వ్యాగనార్లో ఆయనకి సరిపడా స్పేస్ ఉన్న ఎంపీలు మాత్రమే మిగిలారు. మళ్ళీ ఆయన కారు వేసుకొని గత జీవితంలోకి వెళ్ళిపోవచ్చు. ఒకే ఒక్క తప్పు, ఆ రోజు కాశ్మీరీ ఫైల్స్ గురించి, కాశ్మీరీ హిందువుల గురించి, మన ఆర్మీ జవాన్ల గురించి వ్యంగ్యంగా మాట్లాడి కర్మని అనుభవిస్తున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే, అహంకారపూరితంగా, పూర్తిగా ఎరగంటగా, డిక్టేటర్షిప్గా ఎవరిని లెక్క చేయకుండా మాట్లాడిన వ్యక్తి
పూర్తిగా ఈరోజు దిగజారిపోయాడు, డౌన్ఫాల్లో ఉంది, కర్మ వెంటాడుతూనే ఉంటుంది. ఎంతోమందితో ఫారిన్లో విదేశీయుల్లో ఖలిస్తాన్లో వాళ్ళతో కూడా లింక్స్ ఉన్నాయన్నవి కూడా పెద్ద స్పెక్యులేట్ అయింది. ఇలాంటి వాళ్ళందరూ కూడా రాజకీయ సమాధే రాబోయే రోజుల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ముఖ్యంగా అరవింద్ కేజ్రీవాల్కి అన్నది ఒక నీతి కర్మతో పెట్టుకుంటే ఏమవుతుంది అనేదైతే అరవింద్ కేజ్రీవాల్ ప్రకారం చెప్పచ్చు, ఒక పెద్ద గుణపాఠం అని కూడా చెప్పచ్చు. ఎవరైనా ఇలాంటి వ్యంగ్యంగా విమర్శిస్తే వాళ్ళందరూ కూడా కేజ్రీవాల్ లాగే డౌన్ఫాల్ అవుతారనేది అయితే ఒక పెద్ద లెసన్ అనేది కూడా చెప్పచ్చు. థ్యాంక్ యూ.